ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరో 7 విమానాశ్రయాలు అయితే రాబోతున్నాయి. ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీలో 7 విమానాశ్రయాలను 14కు విస్తరించాలనేదే తన లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే అన్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై సీఎం చంద్రబాబుతో సమీక్ష చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని తెలిపారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే తమ శాఖ తరపు సహకారం అందిస్తామని, శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్లో విమానాశ్రయాల ఏర్పాటుకు గుర్తించిన మంత్రి గుర్తించినట్టు ఇక ఈ విషయంలో విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందుకెళ్తామన్నారు. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొత్త ప్రాంతాల్లో భూమి, సాంకేతిక అంశాలు పరిశీలిస్తున్నామని, పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు సీఎంతో చర్చించినట్లు తెలిపారు. ప్రైవేటు విమానాశ్రయ నిర్వాహకులతో చర్చించాల్సి ఉంటుందన్నారు. పౌర విమానయాన సంస్థగా మారిస్తే సాధారణ కార్యకలాపాలు సాగించవచ్చునన్నారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్గా చేయాలనేది చంద్రబాబు ఆలోచన అని, లాజిస్టిక్స్ హబ్గా చేయడంలో విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సో ఈ విధంగా ఏపీకి కొత్తగా మరో 7 విమానాశ్రయాలు తీసుకురావడానికి అయితే రెడీ చేస్తున్నామని చెప్పారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం.